ఒకసారి మీకు ఫస్ట్ క్లాసెస్ 2 క్లాసెస్ తీసుకున్నాను, 3 క్లాసెస్ 2 క్లాసెస్ తీసుకున్నాను. ఒకసారి రిలీజ్ చేద్దాము. ఓకే, వాట్ ఈస్ కమ్యూనికేషన్? సో వాట్ ఈస్ యువర్ జాబ్? To establish a communication network. That is your job. Okay. So network అనేది ఎలా ఉంటుంది? So what is network? Another structure. ఓకేనా? సో మీకు తెలుసు మామూలుగా ఒక బ్లాక్ డయాగ్రామ్ అనేది మనం గీస్తే ఏముంటుంది? ట్రాన్స్మిటర్ ఉంటుంది, రిసీవర్ ఉంటుంది, ఛానల్. ట్రాన్స్మిటర్ తర్వాత ఏముంటుంది? నెక్స్ట్ ఎలిమెంట్. సో నెట్వర్క్స్ ఏమంటే ఎలిమెంట్స్ ఉంటాయి. సో యూ మస్ట్ నో ఆల్ ద ఎలిమెంట్స్ కదా. సో ట్రాన్స్మిటర్ అంటే ఏంటిది? ఈ రెండు ఏంటి యాక్చువల్గా? సిస్టమ్స్, ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది కదా. ట్రాన్స్మిటర్ అనేది ఒక ఎక్విప్మెంట్, రిసీవర్ అనేది ఒక ఎక్విప్మెంట్. సో దీన్ని ఏమంటాం? సిస్టమ్ అంటాం కదా, సిస్టమ్స్. సో సిస్టమ్ తర్వాత ఏముంటుంది? సిస్టమ్ పక్కన ఏముంటుంది? ఏముంటుంది? మోడమ్ ఉంటుంది కదా. ఇటొక మోడమ్, ఇటొక మోడమ్ ఉంటుంది. ఓకే. సో మోడమ్ తర్వాత మోడమ్ దేనికి కనెక్ట్ అయి ఉంటుంది? మక్స్ కనెక్ట్ అయి ఉంటుంది కదా, మక్స్. ఓకే. సో మీడియా ఎక్కడ కనెక్ట్ అయి ఉంటుంది? రెండు మక్స్ కి మధ్యలో మీడియా అనేది ఉంటుంది కదా. ఇది కాపర్ అయితే కాపర్, ఆర్ ఫైబర్ అయితే ఫైబర్. ఈ రెండు కాక అనదర్ మీడియా ఏంటి? ఎయిర్. సో లైన్ ఆఫ్ సైట్ దొరికితే డైరెక్ట్ గా యాంటెన్నా టు యాంటెన్నా వెళ్ళిపోతుంది. లేకపోతే కదా శాటిలైట్ కమ్యూనికేషన్. సో ఇది మనకి నెట్వర్క్ కదా. సో మామూలుగా బేసిక్ మనం చూస్తే ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? ఒక సిస్టమ్ ఉంటుంది, మోడమ్ అనేది ఒక ఎలిమెంట్, మక్స్ అనేది ఒక ఎలిమెంట్, కేబుల్, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ది ఎలిమెంట్స్. నౌ సో ఇప్పుడు ఈ నెట్వర్క్ అనేది ఏంటో చూద్దాం. నెట్వర్క్ అంటే ఏంటి, అసలు అది ఎలా ఉంటుంది? కమ్యూనికేషన్ నెట్వర్క్ అనేది ఒకసారి చూద్దాం. నెట్వర్క్ టాపాలజీస్. అసలు ఈ నెట్వర్క్ అనేది, టాపాలజీ అంటే ఈ ఎలిమెంట్స్ అనేది ఎలా కనెక్టివిటీ చేస్తామన్న దాని మీద టాపాలజీ. సో ముఖ్యంగా మనకి మెయిన్ టాపాలజీ ఫస్ట్ ఏంటంటే బేసిక్ టాపాలజీ ఏంటి అంటే బస్ టాపాలజీ కదా. సో బస్ టాపాలజీ అంటే ఏంటి? సపోజ్ ఒక 4 సిస్టమ్స్ మనం కనెక్ట్ చేయాలనుకున్నాం అనుకోండి. ఒకదానితోటి 1 2 3 4 ఒకదానితో ఒకటి అలాగే మనం సిరీస్ లో కనెక్ట్ చేస్తాం. సో ఈ 4 ఎప్పుడైతే కనెక్ట్ చేస్తామో అది ఒక నెట్వర్క్ అవుతుంది. ఓకే. సో దిస్ ఇస్ కాల్డ్ బస్ టాపాలజీ. ఓకే. సో ఇందులో ఇదే సింపుల్ బేసిక్ నెట్వర్క్ టాపాలజీ, సింపుల్ అన్నమాట. ఇది మనం ఎక్కడ కనెక్ట్ చేయొచ్చు అంటే తక్కువ ఏరియా, లోకల్ ఏరియా నెట్వర్క్ అంటాం, ల్యాన్ అంటాం. అంటే ఒక గదిలో విత్ ఇన్ ఏ రూమ్ మనం దాన్ని కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే చాలా సింపుల్ నెట్వర్క్. కానీ దీంట్లో చిన్న డిసడ్వాంటేజ్ ఉంది. ఏంటి ఆ డిసడ్వాంటేజ్ చూద్దాం. సపోజ్ 1 4తో కమ్యూనికేట్ చేయాలి అంటే ఒక ఫోటో ఉంది, ఈ ఫోటో 1 అవర్ పంపించాలి, 4కి పంపించాలి కదా. సో పంపించినప్పుడు ఒక ఆ ఫోటోని ఏం చేస్తుంది? అక్కడ ఒక అడ్రస్ రాస్తుంది ఫోటో మీద. ఏంటి? 2 ఎవరికి? 4. సో ఇది ఎక్కడ డెలివరీ అవ్వాలి? 4 దగ్గర డెలివరీ. కానీ 1 ఎప్పుడు పంపించేది ఎక్కడికి వెళ్తుంది? 2కి వెళ్తుంది. 2 అడుగుతుంది, ఆర్ యు 4 అని. ఇదేం చెప్తుంది అంటే మనం ముందుకు వెళ్తాం. మళ్ళీ సేమ్ క్వశ్చన్ అడుగుతుంది, ఆర్ యు 4 అంటే
మళ్ళీ ముందుకెళ్తుంది. ఆర్ యూ ఫోర్? ఎస్, డెలివరీ చేస్తుంది కదా. సో ఇలాగా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే అసలు ఈ 2కి 3కి ఏం సంబంధం? అవసరం లేదు కదా, మధ్యలో 2, 3 అవసరం లేదు. డైరెక్ట్ 1, 4కి వెళ్ళాలి. కానీ ప్రతిదానికి అంటే అక్కడికి వెళ్ళే ప్రతిదానికి అది ఆన్సర్ చెప్పుకుంటూ కూర్చోవాలి. సో దట్ డిసడ్వాంటేజ్. అర్థమవుతుందా? సో ఎందుకంటే అన్నెసరీగా ట్రాఫిక్ పెరుగుతుంది కదా, ఇది ఒక డిసడ్వాంటేజ్. ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే సపోజ్ ఈ కనెక్టివిటీ ఎలా ఉంటుంది, మీడియా ఓఎఫ్స్ ఉంది అనుకోండి, లేకపోతే కాపర్ ఉంది అనుకోండి, ఏదో మీడియా ఉంటుంది కదా కనెక్టివిటీ. సపోజ్ ఇక్కడ కట్ అయింది అనుకోండి, కేబుల్ బ్రేక్ అయింది అనుకోండి, ఏమైతుంది? సిగ్నల్ బ్రేక్ అయిపోతే 3 and 4 ఐసోలేట్ అయిపోతుంది. 3 and 4 నెట్వర్క్ లో ఇంకా ఉండవు, ఎందుకంటే కనెక్టివిటీ పోయింది కదా. సో అదొక డిసడ్వాంటేజ్. దీస్ 2 ఆర్ డిసడ్వాంటేజెస్ ఇన్ బస్ ఆర్ లీనియర్ టోపాలజీ. ఓకే, ఇది మళ్ళీ ఎప్పుడు వస్తుంది నెట్వర్క్ లోకి? మళ్ళీ ఇక్కడ దీన్ని కనెక్ట్ చేస్తే అప్పుడు రాదు. ఓకే, సో నెక్స్ట్ టోపాలజీ ఏంటంటే రింగ్ టోపాలజీ. ఈ రింగ్ టోపాలజీ అంటే ఏం లేదు, ఈ 4ని తీసుకొచ్చి ఒకటి కలిపేస్తాం అంతే. 4ని తీసుకొచ్చి 1ని కలిపేస్తాం. One, 2, 3, 4, 5. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఇక్కడ 1 నుంచి 3 పంపించాలనుకోండి, ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. ఓకే, ఇక్కడ కూడా ఏమవుతుంది అంటే ఇక్కడ నీకు రెండు పాత్స్ ఉంటాయి. ఒక పాత్ ఏమో రైట్ పాత్ ఉంటుంది, ఇంకోటేమో లెఫ్ట్ సైడ్ నుంచి ఇంకో పాత్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఒక ఏమవుతుంది అంటే సపోజ్ ఇక్కడ ఎక్కడైనా కేబుల్ బ్రేక్ అయింది అనుకోండి, ఇప్పుడు 1 నుంచి 3కి రావాలి, ఇలాగ రావాలి, కానీ ఇక్కడ 4కి రావాలి. ఇక్కడ బ్రేక్ అయింది అనుకోండి, ఏమవుతుంది? ఇటు నుంచి వస్తుంది, లెఫ్ట్ డైరెక్షన్ నుంచి వస్తుంది డేటా. సో ఇప్పుడు ఏ ఎలిమెంట్ అన్నా ఇక్కడ నెట్వర్క్ అవుట్ ఆఫ్ నెట్వర్క్ అయిందా? ఏది కాదు, బట్ లీనర్ అయిపోతుంది అంతే. రింగ్ కాస్త లీనర్ అయింది, బట్ స్టిల్ నెట్వర్క్ వర్కింగ్ లో ఉంటుంది. అర్థమవుతుందా? సో అందుకే రింగ్ టోపాలజీలో యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మీకు 2 పాత్స్ ఉంటాయి. ఒక పాత్ కట్ అయినా రెండో పాత్ ఉంటుంది, రిడెండెన్సీ అనేది ఉంటుంది అన్నమాట. దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ రింగ్. సో ఇప్పుడు ఏంటంటే 1 నుంచి 5కి వెళ్ళాలనుకోండి, ఈ చుట్టూ తిరిగి రావాల్సిన అవసరం లేదు, ఇలా వెళ్ళిపోతుంది. షార్టెస్ట్ పాత్ చూస్ చేసుకుని అట్లా వెళ్ళిపోతుంది. బట్ స్టిల్ 2కి సంబంధం లేదు, 3కి సంబంధం అయినా ఇందులో కూడా ఏమవుతుంది, అది ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో తర్వాత రింగ్ టోపాలజీ. తర్వాత థర్డ్ టోపాలజీ ఏంటంటే స్టార్ టోపాలజీ. ఈ స్టార్ టోపాలజీలో ఏంటంటే వన్ 2, 3, 4, 5 ఇదేంటంటే సెంట్రల్లీ లొకేటెడ్ ఒక దానికి కనెక్ట్ అయిపోతుంది. ప్రతి సిస్టమ్ ఏమవుతుంది, డైరెక్ట్ గా సెంటర్ లో ఒకటి ఉంటుంది, దానికి స్విచ్ అనొచ్చు, హబ్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు, దానికి కనెక్ట్ అయి ఉంటుంది అన్నమాట. దిస్ ఇస్ కాల్డ్ స్టార్ టోపాలజీ. ఓకే, సో ఇందులో ఏంటి, ఇప్పుడు చూడండి, సపోజ్ ఒక 20 ఉన్నాయి అనుకోండి, 20 systems are connected in a network. సో ఎన్ని స్టెప్స్ ఉంటాయి రీచ్ అవడానికి డెస్టినేషన్? 2 అంతే. ఇప్పుడు 1 5కి వెళ్ళాలనుకోండి, సెంటర్కి వస్తుంది, 5కి వెళ్ళిపోతుంది. అలాగే 100 ఉన్నా 1 నుంచి సెంటర్కి వస్తుంది, సెంటర్ నుంచి డైరెక్ట్ 100కి వెళ్ళిపోతుంది. సో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నా డైరెక్ట్ గా సెకండ్ స్టెప్ లో అది డెస్టినేషన్కి వెళ్ళిపోతుంది. సో దిస్ ఇస్ కాల్డ్ స్టార్ టోపాలజీ. ఓకే, సో ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే సపోజ్ ఇక్కడ 4 దగ్గర ఇక్కడ కట్ అయింది అనుకోండి, కేబుల్ కట్ అయింది అనుకోండి, ఏ ఎలిమెంట్ యాక్సిడెంట్ అవుతుంది?
ఓన్లీ 4 ఎలిమెంట్ ఆసిలేట్ అవుతుంది, మిగతా నెట్వర్క్ అంతా పనిచేస్తుంది, నెట్వర్క్ అంతా పనిచేస్తుంది, కానీ ఇది ఒక్క ఎలిమెంట్ ఐసోలేట్ అవుతుంది కదా. సో దిస్ ఇస్ ద అడ్వాంటేజ్. ఓకే, నెక్స్ట్ మెష్ టాపాలజీ. మెష్ అంటే ఏంటి? ఇలా రింగ్ లో ఉంటుంది, అలాగే ప్రతి ఎలిమెంట్ తో కనెక్ట్ అవుతుంది అన్నమాట. ప్రతి ఎలిమెంట్ మిగతా 4 ఎలిమెంట్స్ తోని కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మల్టిపుల్ పాత్స్ ఉంటాయి ఈ నెట్వర్క్ లో. ఏంటి? యూ హ్యావ్ మల్టిపుల్ పాత్స్. ఇప్పుడు 1 నుంచి 4కి ఎన్ని పాత్స్ ఉన్నాయి చూడండి. 1 నుంచి డైరెక్ట్ పాత్, లేదా 3కి వెళ్ళి రావచ్చు, లేదా 5కి వెళ్ళి రావచ్చు, లేదా 2కి వెళ్ళి రావచ్చు. మల్టిపుల్ పాత్స్ ఉంటాయి. సో ఇక్కడ ఒకవేళ డైరెక్ట్ పాత్ కట్ అయింది అనుకోండి, నో ఇష్యూ, వేరే పాత్ నుంచి పంపిస్తాం. ఈ పాత్ చాలా బిజీగా ఉందనుకోండి, ఫుల్ రష్గా ఉందనుకోండి, ట్రాఫిక్ ఎక్కువగా ఉందనుకోండి, ఈ పాత్లో పంపిస్తాం. సో మనకి ఏంటంటే మెష్ టాపాలజీలో ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ చాయిసెస్ ఉంటాయి, స్టేబుల్గా ఉంచవచ్చు. అంటే ఒకవేళ ఏది ఫెయిల్ అయినా కూడా నెట్వర్క్ అనేది కంటిన్యూగా ఉంటుంది. సో అది మెష్ టాపాలజీ. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్. ఇందులో రింగ్ కూడా ఉంటుంది చూడండి. 1 2 3 4 రింగ్ లో కూడా ఉంటాయి కదా. రింగ్ లో తర్వాత ఇవన్నీ అన్ని కనెక్ట్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఇది మెష్ టాపాలజీ. సో ఈ రకంగా మన నెట్వర్క్ అనేది మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఎక్కడ కనెక్ట్ చేసుకుంటాము? బస్ అనేది ఏంటంటే ల్యాన్ అంటాం, లోకల్ ఏరియా నెట్వర్క్. చిన్న విత్ ఇన్ ద రూమ్ అయితే ఇది పర్వాలేదు. దానికన్నా కొద్దిగా పెద్దదనుకోండి వ్యాన్ అంటారు, వైడ్ ఏరియా నెట్వర్క్. ఓకే, తర్వాత మిడిల్ ఏరియా నెట్వర్క్ ఒకటి ఉంటుంది. సో ఇది వ్యాన్ లో ఇది యూజ్ చేసుకోవచ్చు, ఇది మ్యాన్ లో యూజ్ చేసుకోవచ్చు, ల్యాన్ లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే.